నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్‌లో ఆల్రెడీ ఇక్కడ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయిందండి. నా వెనకాల వైపు గమనించవచ్చు మీరు. ఆల్రెడీ ఇక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ఓపెన్ ప్లాట్ ఎక్కడుంది? ఏ కంపెనీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది? ఎన్ని ఎకర్స్‌లో డెవలప్ చేస్తున్నారు? ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్ ఏంటి? ఈ వెంచర్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి డైరెక్టర్ సార్ దగ్గర క్లియర్‌గా తెలుసుకుందామండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. మా తరపు నుంచి గానీ, ఇక్కడ కంపెనీ వాళ్ళ తరపు నుంచి గానీ ఎలాంటి కమిషన్ చార్జ్ చేయబడదండి. డైరెక్ట్‌గా సైట్ విజిట్ చేసి ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కన్‌స్ట్రక్షన్ కూడా చేయించుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. నేనిప్పుడైతే ఇక్కడ ఏదైతే విల్లాస్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వెంచర్ సంబంధించినటువంటి డైరెక్టర్ సార్ దగ్గరికి రావడం జరిగింది. సార్ యొక్క మాటల త్రూగానే ఇక్కడ వెంచర్ డీటెయిల్స్, ఇక్కడ విల్లాస్ ఏ విధంగా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి క్లియర్‌గా తెలుసుకుందామండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మన వ్యూవర్స్‌కి మీ యొక్క గుడ్ నేమ్ చెప్పండి. నా పేరు శ్యామ్ అండి. ఓకే. విజన్ వీవీకే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ వెంచర్‌లో ప్రాజెక్ట్ డైరెక్టర్‌నండి. ఓకే సార్. మన వ్యూవర్స్‌కి ఈ వెంచర్ యొక్క పేరు చెప్పండి. ఈ వెంచర్ పేరు గాయత్రి మీడోస్ అండి. గాయత్రి మెడోస్. ఈ గాయత్రి మెడోస్ ఎగ్జాక్ట్‌గా ఎన్ని ఎకర్స్‌లో డెవలప్ చేయడం జరిగింది? ఈ గాయత్రి మీడోస్ అనే వెంచరు 7.5 ఎకరాల్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఓకే. టోటల్ ప్లాట్స్ 107 ప్లాట్స్ ఉంటాయండి. ఓకే. 107 ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి. ఓకే. ఈ 107 ఓపెన్ ప్లాట్స్‌లో కస్టమర్ చాయిస్ ప్రకారము కొన్ని ప్లాట్స్ కింద అమ్ముతున్నాము, కొన్ని విల్లాస్ కింద అమ్ముతున్నాము. ఓకే. సో విల్లాస్ వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్‌లో 1500 ఎసెప్ట్‌తోని డూప్లెక్స్ విల్లా కట్టించబోతున్నాం ఇందులో. ఓకే. ఆల్మోస్ట్ విల్లాస్ పరంగానే ఎక్కువ బుకింగ్స్ అయ్యాయి మనకి ఈ ఓకే. వెంచర్‌లో. ఓకే. అదొక మెయిన్ అడ్వాంటేజ్. సో అంటే ఎందుకంటే చుట్టుపక్కల ఆల్రెడీ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి, డెవలప్‌మెంట్ ఉంది. ఇది మున్సిపల్ లిమిట్‌లో ఉంది కాబట్టి ఓకే. ఈజీగా విల్లాస్ పరంగా బుకింగ్స్ ఎక్కువ వచ్చినాయి మనకి. ఓకే సార్. ఓకే. సార్ ఇక్కడ వచ్చేసి మీరు విల్లాస్ బుకింగ్స్ అని చెప్పారు కదా! ఇక్కడ అవును. మన ఏదైతే చూస్తున్నటువంటి వ్యూవర్స్‌కి హ్మ్. విల్లా బుక్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు? అంటే ఎమ్యూనిటీస్ ఇస్తున్నారన్న విషయం చెప్పండి. అంటే అలా అని కాదండి. దీంట్లో ప్లాట్స్ బుక్ చేసుకున్నా, విల్లాస్ బుక్ చేసుకున్నా అందరికి ఈక్వల్ అమ్యూనిటీస్ ఉంటాయండి. ఓకే. ఎందుకంటే ఇది 7.5 ఎకర్స్‌లో మన చుట్టూ కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. సింగిల్ ఎంట్రన్స్ గేట్ ఉంటది. ఓకే. ఓకేనా? ఈ వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్‌లో ఉంటుంది. ఓకే. సో, ఈ వెంచర్‌లో మెయిన్ ఎంట్రన్స్ రోడ్ 40 ఫీట్ రోడ్. ఓకే. ఇంటర్నల్ రోడ్లన్నీ కూడా 30 ఫీట్ రోడ్లు. ఓకే. దాంతో పాటు క్లబ్ హౌస్ కూడా మనం మెయిన్‌గా ప్రొవైడ్ చేయబోతున్నాం. ఓకే. ఈ క్లబ్ హౌస్‌లో మల్టీపర్పస్ హాల్ ఇస్తున్నాము. జిమ్ ప్లస్ ఎక్విప్‌మెంట్స్ ఇస్తున్నాము. ఓకే. ఇండోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. ఓకే. దాంతో పాటు స్ట్రీట్ లైట్స్ అండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంక్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. ప్రతి ఇంటికి, ప్రతి ప్లాట్‌కి మనం వాటర్ కనెక్షన్ పైప్స్ కూడా పెట్టేసాం ఆల్రెడీ. ఓకే సార్. ఓకే. చాలా బాగుంది సార్. డెవలప్‌మెంట్స్ గురించి ప్రతి ఒక్కటి క్లియర్‌గా చెప్పడం జరిగింది మీరు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వ్యూవర్స్ గురించి ఎగ్జాక్ట్‌గా లొకేషన్ ఎక్కడొస్తుంది? మీరు మున్సిపాలిటీ అని చెప్పారు కదా! ఏ మున్సిపాలిటీ అండర్‌లో వస్తుంది? దాంతో పాటు ఔటర్ రింగ్ రోడ్‌కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? మీరు వచ్చేటప్పుడు ఎగ్జిట్ నంబర్ 4 అని చెప్పారు. అండ్ దాంతో పాటు 4A అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గండిమైసమ్మ చెప్పారు కదా! వీటి యొక్క డిస్టెన్స్ ఎంత దూరం ఉంటుందన్న విషయం చెప్పండి. అదే అండి విజయ్ గారు. మెయిన్ ఏంటంటే ఇది ఏ మున్సిపాలిటీ కిందకో వెళ్ళిపోదు. ఇదే డైరెక్ట్ మున్సిపాలిటీ. ఓకే. దీని పేరు గడ్డపోతారం. ఓకే. ఈ గడ్డపోతారం అనే టౌన్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ మున్సిపాలిటీ. ఓకే. ఈ గడ్డపోతారం మున్సిపాలిటీ పక్కనే దొన్నిగల్ మున్సిపాలిటీ ఉంటది. ఓకే. ఓకే. దానిలో కొన్ని ప్రాంతాలు కలిసిపోయినాయి. బట్ ఇదేంటంటే ఈ గడ్డపోతారం డైరెక్ట్ మున్సిపాలిటీ. ఓకే. ఈ గడ్డపోతారం మున్సిపాలిటీ ఇటు మల్లంపేట ఓరాడ దాకా కనెక్టివిటీ అయ్యుంది. ఓకే. ఇదే గడ్డపోతారం మున్సిపాలిటీ ఇటు బీరంగూడ మాదారం దాకా కనెక్టివిటీ అయి ఉంటది. ఓకే. దీని విస్తీర్ణం. ఓకే. అదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గండిమైసమ్మ కూడా కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి గండి మైసమ్మకి చాలా దగ్గర అనమాట ఇది. ఓకే. అట్లా. ఓకే సార్. డిస్టెన్స్ పరంగా ఒకసారి మన వ్యూవర్స్‌కి చెప్పండి. అంటే మన వెంచర్ నుంచి గండి మైసమ్మ ఎక్స్‌రోడ్‌కి ఎగ్జాక్ట్‌లీ 7 కిలోమీటర్స్ వస్తదండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎగ్జిట్ నంబర్ 4A అని చెప్పారు కదా! అవునండి. మల్లంపేట. అక్కడి అవును. వరకు ఎంత డిస్టెన్స్ ఉందన్న మన వెంచర్ నుంచి మల్లంపేట 4A ఏదైతే ఉందో, ఓకే. ఓఆర్ఆర్ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్‌లీ 4 కిలోమీటర్స్ వస్తదండి. ఓకే. సార్ ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు చాలామంది మియాపూర్ అనేది ఇక్కడ మెయిన్ సెంటర్ పాయింట్ కాబట్టేసి అవునండి. మియాపూర్ చూస్తుంటారు కదా! మియాపూర్‌కి ఎంత దూరం ఉంటుందన్న విషయం చెప్పండి. మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్‌లీ మియాపూర్‌కి 13 కిలోమీటర్స్ ఉంటదండి. ఓకే. వెరీ నియరెస్ట్ లొకేషన్ అనమాట. సో మీరు అంటే చూసుకున్నట్లయితే ఇది మల్లంపేట గాని, బాచుపల్లి గాని, మియాపూర్‌లో ఉన్న ప్రజలందరికీ ఇది చాలా దగ్గర లొకేషన్. ఓకే. ఈజీగా ఇల్లు కట్టుకొని ఉండే లొకాలిటీ అన్నమాట. ఓకే. ఓకే. అందుకోసం మంచి రెస్పాన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. సార్ ఇప్పుడు నేను రాగానే మీరు చూపించడం జరిగింది. ఎనకాలైతే కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కదా! ఇక్కడ అవునండి. ఎన్ని విల్లాస్ ఇక్కడ కన్‌స్ట్రక్షన్‌కి రావడం జరిగిందన్న విషయం చెప్పండి. ఇది 107 ప్లాట్స్‌లలో
ఆల్మోస్ట్ 70% విల్లాస్ పరంగా బుకింగ్స్ చేయడం జరిగిందండి. ఓకే. 70% అంటే ఓకే. రిమైనింగ్ 30% ఏదైతే ఉందో అది ప్లాట్ల కింద కన్వర్ట్ అవుతున్నాయి. ఓకే. 70% మనం దీనిలో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వబోతున్నాం కస్టమర్స్కి. ఓకే సార్. ఓకే సార్. చాలా బాగుంది. అవునండి. అండ్ ఇదైతే చాలా అద్భుతం సార్. ఎవరైతే సిటీకి కొంచెం దూరంగా ఉండి అవునండి. డైలీ జాబ్ చేసే వాళ్ళకి అవునండి. కనెక్టివిటీ బాగుండి అవునండి. సో విల్లా కొనుక్కొని ఉండాలన్న వాళ్ళకైతే ఎక్సలెంట్‌గా సూట్ చాలా అవుతుంది. బాగుంటుంది. ఎక్సలెంట్. ఎందుకంటే ఇదే లొకాలిటీలో ఇంత తక్కువ బడ్జెట్‌లో ఎవరు కూడా ఈ విధంగా విల్లాస్ కట్టి అమ్మడం లేదు. ఓకే. ఎందుకంటే ఇదే గడ్డపోతారం ఏరియాలో ప్రణీత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు 70 ఎకరాల్లో ట్రిప్లెక్స్ విల్లాస్ కడుతున్నారు. ఓకే. వాళ్ళ బడ్జెట్ మినిమం 2,00,00,000 నుంచి 2,500 కోట్లు పెట్టి అమ్ముతున్నారు. ఓకే. ఇలాంటి ఏరియాలో ఇలాంటి హై బడ్జెట్‌లో మనం ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇస్తున్నాం కాబట్టి కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ అనేది మాకు రావడం జరుగుతుంది. ఓకే. ఓకే సార్. ఓకే. సార్ ఇప్పటివరకైతే వెంచర్ డీటెయిల్స్, విల్లాస్ యొక్క డీటెయిల్స్ అన్నది క్లియర్‌గా చెప్పడం జరిగింది. అవునండి. ఇక్కడ ఎవరైతే విల్లా కొనుక్కొని ఉంటున్నారో వాళ్ళ హ్మ్. యొక్క చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గురించి స్కూల్స్ గాని, హ్మ్. కాలేజ్ స్టూడెంట్స్ ఉంటే కాలేజెస్ గురించి గాని ఒక్కసారి మన వ్యూవర్స్‌కి చెప్పండి. అవునండి. మెయిన్ విజయ్ గారు అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే ఈ లొకేషన్‌కి మనకి 2 కిలోమీటర్ల దూరంలో ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఓకే. దానికి నియర్ బైలోనే ఆల్రెడీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఓకే. ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఓకే. దాని పక్కనే సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఓకే. దాని పక్కనే మనకి అంటే ఈ ఏరియాలో చాలా నెంబర్ ఆఫ్ స్కూల్స్ వెల్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఓకే. ఇక్కడ కాలేజెస్ వచ్చేసి మనకి సిఎంఆర్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే. దాంతోపాటు వీళ్ళ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు అండ్ మల్లారెడ్డి మెడికల్ యూనివర్సిటీ ఓకే. ఇవన్నీ కూడా ఈ సరౌండింగ్‌లో చాలా ఉన్నాయి. ఓకే సార్. దాంతోపాటు మనకి ఈ వెంచర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరిగింది సార్. నియర్ బై వచ్చేసి స్కూల్స్, కాలేజెస్ గురించి చెప్పడం జరిగింది. కనెక్టివిటీ అయితే చాలా బాగుంది సార్. రాంగానే చూసాను. మెయిన్ ఎంట్రన్స్ అనేది మీరు డైరెక్ట్‌గా ప్రపోజ్ 100 ఫీట్ రోడ్‌కి ఇవ్వడం జరిగింది. అవునండి. సో లాస్ట్‌కి వచ్చేసి ఇక్కడ రేటు గజానికి ఎంత కోట్ చేస్తున్నారు? ఒకవేళ విల్లా బుక్ చేసుకుంటే విల్లాకి ఎంత ధరలో మీరు విల్లా సేల్ చేస్తున్న విషయం ఒక్కసారి చెప్పండి. మా వెంచర్‌లో విజయ్ గారు ఓపెన్ ప్లాట్ ప్రైస్ వచ్చేసి 32,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నామండి. ఓకే. విల్లా ప్రైస్ 99 లాక్స్. ఓకే. అదేంటంటే 200 స్క్వేర్ యార్డ్స్‌కి 1,500 ఎస్ఎఫ్‌తోని G+1 డూప్లెక్స్ విల్లా కట్టించబోతున్నాము. ఓకే. దాని బడ్జెట్ 99 లాక్స్. ఓకే. కేవలం 99 లక్షలకే మీరు విల్లా అనేది సేల్ చేస్తున్నారు ఇక్కడ. ఎగ్జాక్ట్‌లీ. అది కూడా ఔటర్ రింగ్ రోడ్‌కి దగ్గరలో. చాలా దగ్గరలో అండి. మియాపూర్‌కి దగ్గరలో. చాలా దగ్గరలో అండి. చుట్టూ స్కూల్స్‌కి, కాలేజెస్‌కి చాలా దగ్గరలో. చాలా అందుబాటులో ఉన్నాయండి. ఓకే. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సార్ దగ్గర మాట్లాడి 99 లాక్స్ ఇక్కడ విల్లా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు. లేదంటే తక్కువ ధరలో సేల్ చేస్తున్న హెచ్ఎండిఏ ఓపెన్ ప్లాట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.